గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఈ యోగాసనాలకు వేయడానికి అయితే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కూటమి నాయకులు. దీనిలో భాగంగా మనతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇంత భారీ ఎత్తున అయితే ఈరోజు జనాలు సమీకరించారు? ఇంత భారీ ఎత్తున చూసుకుంటే ఈరోజు విశాఖ అంతా కూడా సాగర్ తీరం అంతా కూడా ఈరోజు యోగాసనాలతో ఒక ఓరితినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలా చూడాలి? ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించమని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అడగడం, మన విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఆస్వాదించి స్వాగతించి దానికి ఏర్పాట్లు చేపట్టడం, మన మే 21వ తేదీన దీనికి కర్టన్ రైజ్ స్టార్ట్ చేయడం, 1 మంత్ ప్రాసెస్ చేయడం, ఉత్తరాంధ్ర నుంచి ప్రజలందరినీ కూడా మన ప్రజాప్రతినిధులు మొబలైజ్ చేయడం, అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గతంలో 2023లో గుజరాత్లో 153,000 మందితో ఉన్న వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని అధిగమించి ఈరోజు విశాఖపట్నం సుమారు 3 లక్షల పైచీలకు ఇక్కడ యోగా చేయడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈరోజు విశాఖపట్నం వైపు చూసింది. ఎందుకంటే వరల్డ్ వైడ్ యోగాకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మన విశాఖపట్నం పేరుతోటే నమోదై ఉంటుంది. ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చినందుకు అటు ప్రధాని గారికి, ఈ అద్భుత అవకాశంలో పాల్గొనే సువర్ణ అవకాశం కల్పించినందుకు మన ఉత్తరాంధ్ర ప్రజలకి, ప్రతినిధులకి చంద్రబాబు నాయుడు గారి తరఫున మరొకసారి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. బహుశా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన కూడా వచ్చి చూస్తున్నారు, మీరే చూశారు. అద్భుతం ఇది. బహుశా మళ్ళీ ఇలాంటి రికార్డుని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. బ్రేక్ చేయాలంటే బహుశా మళ్ళీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనేది నా అభిప్రాయం. అంటే మరోవైపు వామపక్షాలు కూడా ఒకటే ఆరోపిస్తున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిందంటే చాలు అధికారుల మీద ఒత్తిడి తప్పదు. ఇదే క్రమంలోనే నెల రోజులుగా అయితే ఈరోజు ఈ యోగా కోసమే ప్రతి ఒక్క అధికారిని కూడా వేధించారు అంటూ కూడా మరొకవైపు ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? నో అది ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయం. కొంతమంది ఇంపార్టెంట్ అధికారులు విశాఖపట్నంలో పెట్టడం, వారి ద్వారా కార్యక్రమం నిర్వహించడం నిజమే. కానీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు, కార్పొరేటర్లు పాల్గొన్నారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రచారం చూసి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. విమర్శించేవాడికి నోటికి ఏదొస్తే నాలుగుకి ఎముకుండదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ప్రజల స్పందన చూస్తే వారికే తెలిసిపోతుంది. పైగా స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా హెల్దీ హ్యాపీ సొసైటీ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. యోగా వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, లో కాస్ట్ ఆర్ నో కాస్ట్తో అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా నివారించబడతాయి. రాబోయే రోజుల్లో దీనివల్ల వైద్య ఖర్చులు కూడా తగ్గిపోతాయి, మన ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి అది విమర్శ లెక్కలోకి తీసుకునే విమర్శ కాదు. దీన్ని ఈరోజు చూసుకుంటే ఒకే వేదికపై 5 లక్షల మంది పైన అయితే ఈరోజు యోగాసనాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మోడీ గారు కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి సాధారణమైన వ్యక్తులతో ఈరోజు మమేకమై ఆసనాలు చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడగలరు? నిజంగా ఒక విధంగా అయితే మనం మోదీ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ప్రాచీన కాలంలో యోగాకి చాలా ప్రాధాన్యత ఉండేది. ఆ తరువాత అలైన్డ్ పీపుల్, నాలెడ్జ్డ్ పీపుల్ మాత్రమే దీనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014 యుఎన్ఓలో పెట్టడం, జనరల్ అసెంబ్లీ దాన్ని ఆమోదించడం, ఇంటర్నేషనల్ యోగా డేగా దీన్ని స్వీకరించడం, అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నిర్వహించడం, ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడం. దీనికి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ప్రాచుర్యం కలిగిందంటే ఖచ్చితంగా మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అయితే ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా వేపాటి చిరంజీవి కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం ఒక్క పిలుపుతో ఎంతమంది వచ్చారంటే ఈరోజు ప్రజల్లో ఎటువంటి అభిమానం ఉన్నదని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలంటూ మరొక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.